హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పప్పులు పెట్టి ఛానల్. మనం ఈరోజు ఎగ్ గీ రోస్ట్ చేసుకుంటామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఈరోజు లేయర్ చపాతీ చేసుకొని ఎగ్ గీ రోస్ట్తో ఎంజాయ్ చేస్తున్నానండి. ఇది రైస్కి కానీ చాలా బాగుంటుంది. ఇది ఎట్లా చేయాలని చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా ఒక పెనం తీసుకొని పెనంలోకి ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ సోంపు వేసుకున్నానండి. ఒక 2 స్పూన్లు ధనియాలు వేసుకున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి అల్లం ఒక 2 ఇంచులంత అల్లం వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు ఒక 10 వెల్లుల్లిపాయ రెబ్బలు బాగా పొట్టు తీసుకొని వేసుకున్నాను. అన్నీ బాగా ఫ్రై చేసుకుంటాము. ఫ్రై చేసుకున్నవి మిక్సీ జార్లోకి వేసుకుంటామండి. బాగా ఇట్లా కలర్ చేంజ్ అయినాయి చూడండి. ఇంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే కడాయి పెట్టుకున్నాము. ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకొని బాగా నూనె కాగుతుందండి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుంటాము. మనం గుడ్లు ఫ్రై చేయబోతున్నాము, దానికని నూనె కానీ బాగా కాగాలి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే అడుగు పట్టకుండా మంచిగా ఫ్రై అవుతాయి ఎగ్స్. బాగా ఇది ఉడకపెట్టుకున్న గుడ్లు అండి, వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఈ మసాలా అంతా వేసుకున్నాం కదా. చింతపండు అండి, ఒక 2 గింజలు అంత చింతపండు వేసుకుంటాము. మిరపకాయలు వాటర్లో నానబెట్టున్నాను, అవి ఒక 5-6 మిరపకాయలు వేసుకున్నాను. ఇప్పుడు గుడ్లు కానీ బాగా ఫ్రై అవుతున్నాయి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే అది మాడినట్టు అవుతాయండి. ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా మిర్చి పౌడర్ వేసుకుంటాము. ఇప్పుడు ఫ్లేమ్ వచ్చి సిమ్లో ఉందండి. బాగా ఈ గుడ్లు బాగా వేయించుకుంటాం. ఇట్లా ఇవి ప్లేట్లోకి తీసి పెట్టుకుంటాం. ఇప్పుడు గీ రోస్ట్ కాబట్టి మనం గీ వేసుకుంటున్నామండి. ఆయిల్లోకే ఇప్పుడు గీ వేసుకుంటాము. ఇప్పుడు ఎర్రగడ్డలు ఒక 3 ఎర్రగడ్డలు పెద్దవి తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకున్నానండి. దీనికి ఎర్రగడ్డలే టేస్ట్ ఎక్కువ ఇస్తాయి. బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఆ నూనెలో. టమాటాలు కానీ వేసుకుంటామండి. టమాటాలు కానీ 3 టమాటాలు తీసుకున్నాను, సన్నగా కట్ చేసుకొని ఇట్లా వేసి బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకుంటామండి. అప్పుడే ఆవిరి నీళ్ళు పడి మంచిగా వేగుతాయి. చూడండి బాగా ఫ్రై అయినాయి టమాటో, ఆనియను. ఇది మ్యాష్ అయిపోయేలాగా ఉండాలండి. ఇప్పుడు అంత బాగా కరిగిపోవాలి టమాటో. చూడండి ఇట్లా గెరిటి తిట్టంటే బాగా కరిగిపోతుంది చూడండి. అట్లా చేసుకోవాలి, అప్పుడే మనకి గ్రేవీ బాగుంటుంది. ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న మసాలా వేసేసుకుంటాం. ఇప్పుడు మూత పెట్టుకుంటాము. ఒక 3 నిమిషాలు బాగా ఇట్టనే మూత పెట్టుకొని ఉడికించుకున్నామండి. బాగా ఆయిల్ కానీ బాగా పైకి వచ్చింది చూడండి. ఇట్లా గ్రేవీ చేసేటప్పుడు కానీ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం ఫ్రై చేసుకున్నామంటే బాగా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం ఉడికించి ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు యాడ్ చేసుకుంటాం. ఇది 1 నిమిషం ఇట్లా కలుపుకుంటాము.
ఇప్పుడు వాటర్ ఒక అర గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. మనకి గుడ్డులో కానీ మంచిగా ఉడికినప్పుడు ఈ గ్రేవీ లేక గుడ్డు ఉడికిందంటే మంచి టేస్ట్ వస్తుంది. కొద్దిగా ఉప్పు వేసుకుంటాం. ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకుంటాం. మూత పెట్టుకున్నామండి. చూడండి, ఆయిల్ అంతా బాగా పైకి వదిలేసింది, మంచిగా ఉడికింది. ఇది ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకున్నాము. ఎగ్ గీ రోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇది రైస్కి, చపాతీకి, దోశకి బాగుంటుంది, చాలా బాగుంటుందండి. చూడండి, చూస్తుంటేనే నిల్లూరుతుంది కదా. మీరు ఇట్లనే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేనైతే ఈరోజు ఇది చపాతీతో పాటు తింటున్నానండి. మీరు కానీ రైస్తో అయినా చపాతీతో అయినా తినేదానికి చాలా బాగుంటుంది. ఓకే వ్యూవర్స్, బాయ్.